సాధారణంగా బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయినప్పుడు చాలా మంది తెగ బాధపడిపోతారు, ఏడుస్తారు. కానీ నటి లక్స్ పాప ఫ్లోరా షైనీ మాత్రం బిగ్ బాస్ నుంచి బయటికి చిరునవ్వుతో వచ్చేశారు. ఎలాంటి ఏడుపులు పెడబొబ్బలేదు. హౌస్లో మొత్తం 5 వారాలున్న ఈ అందాల తార గేమ్స్లు టాస్కుల్లో పెద్దగా ప్రభావం కూడా చూపలేదు. హౌస్ మేట్స్తోనూ పెద్దగా కలవలేదు. ఎంతసేపు ఉన్నా తన పనేదో తాను చేసుకుంటూ పోయింది. అందుకే ప్రతి వారం ఎలిమినేషన్ దాకా వచ్చింది, కానీ త్రుటిలో మిస్ అయింది. కానీ 5వ వారం తక్కువ ఓటింగ్ రావడంతో బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయింది. బహుశా తన ఎలిమినేషన్ గురించి ఫ్లోరా షైనీ ముందుగానే ఊహించిందేమో. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేసిన లక్స్ పాప వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందరితో పంచుకుంటోంది. అలాగే ప్రేమ పెళ్లి గురించి పలు ఆసక్తికరమైన విషయాలపై ఓపెన్గా మాట్లాడుతోంది. తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, కానీ పెళ్లి మాత్రం అసలు చేసుకునే ఉద్దేశమే లేదంటూ ఇంటర్వ్యూలో బోల్డ్ కామెంట్ చేసింది ఈమె. అంతేకాదు, అలా ఎందుకనేది వివరణ కూడా ఇచ్చింది. ప్రస్తుతం జనరేషన్లో పెళ్లి చేసుకునే 2-3 ఏళ్లకే విడాకులు అవుతున్నాయి. అలా తన ఫ్రెండ్స్లో చాలా మందిని చూశానన్నారు. కాబట్టి వివాహం జోలికి వెళ్ళకూడదు అనుకుంటున్నానని చెప్పారు షైన్. ప్రస్తుతానికి రిలేషన్షిప్లోనే సంతోషంగా ఉంటున్నానని చెప్పుకొచ్చారు ఈమె. ఇక తెలుగుతో పాటు పలు హిందీ సినిమాల్లో హీరోయిన్గా నటించింది ఫ్లోరా షైనీ. ముఖ్యంగా నరసింహ నాయుడు చిత్రంలో లక్స్ పాప అనే పాటతో ఫుల్ ఫేమ్ సంపాదించుకుంది. అదే సమయంలో ఓ ప్రముఖ నిర్మాతను ఈ ముద్దుగుమ్మ ప్రేమించింది.